అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనతో వర్ష వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు జర్నీ ఎట్లా ఉండిద్ది, ఎట్లా వాళ్ళు మంచి బిడ్డగా వాళ్ళు తీసుకోగలిగారు, అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నోటి గుండానే వింటాము. నా పేరు వర్ష, మా హస్బెండ్ పేరు హేమంత్. మాకు పెళ్ళై 3 years అయింది. మాకు పెళ్ళైన ఒక 2-3 months తర్వాతే పీసీఓస్ ఉన్నాయని చెప్పి మేడం దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చాను. అప్పుడే మేడం చెప్పారు ఏమని, ఈ డైట్ ఫాలో అవ్వాలి, ఇలా చేయాలి, జస్ట్ వాకింగ్ చేయాలి, ఇలా నార్మల్ డైట్ చెప్పారు. నేను 2 years అట్లా చేయకుండా వచ్చాను, చూపించుకున్నాను, వెళ్ళాను. సడన్గా ఒకరోజు నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు చేస్తే నీకే తెలుస్తుంది, నీ బాడీ నీ మాట వింటది నువ్వు చేస్తే అని చెప్పి మేడం అన్నారు. ఇంకా అవును కదా, నేను చెయ్యట్లేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేశాను. కరెక్ట్ 2021 January 1st రోజు వచ్చాను. ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పుడు మీతో నేను బాగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆ రోజు నేను అనుకున్నది, నేను ఈ రోజు నుంచి చేద్దాము, ఖచ్చితంగా ఈ రోజు నుంచి చేస్తే నెక్స్ట్ జూలైలో నేను కన్ఫామ్గా ప్రెగ్నెంట్ అయిపోవాలి. నా బర్త్డే ఉంది, నేను చేస్తే దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చేస్తాడు అని అనుకున్నాను. ఇంకా 8 షేప్ వాకింగ్ చేశాను, డైట్ చేశాను, ఎక్సర్సైజ్లు చేశాను. ఆ జర్నీలో నాకు నా హస్బెండ్ చాలా తోడుగా ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేస్తా, నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఇంకా నా దగ్గర ఎక్సర్సైజ్లు చేపిస్తా, ఇవన్నీ చేపిస్తా ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ దగ్గరకు వస్తే ఒక్కరు కూడా నన్ను ఎందుకు నువ్వు ఇంకా కన్సీవ్ అవ్వలేదు, ఎందుకు నువ్వు ఇట్లా అవ్వలేదు అని నన్ను ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఇంకా నేను చేస్తుంటే నాకు ఇంకా నువ్వు చెయ్యమా, నువ్వు బాగా చెయ్యి, నువ్వు చేయగలవనే నాతో చెప్పారు. మా అత్తమ్మ అయితే నన్ను అయితే ఇప్పుడు దాకా అసలు ఆ 2 years లో కూడా ఒక్కసారి కూడా నువ్వెందుకు ఇంకా కన్సీవ్ అవ్వలేదన్న మాట నన్ను అడగలేదు. అది చెప్తే ఎవరు నమ్మరు. నిజంగా అయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నన్ను అడగలేదే, నేను ఇట్లా చేస్తున్నానని కూడా నన్ను ఎవరు ఏం అనలేదే అని, నేను ఇంకా చేస్తుంటే, నేను బాగా చేస్తుంటే ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారే అని నా మైండ్ సెట్ ఫస్ట్ నాకు ఈజీగా కోపం వచ్చేస్తుంది. నా వల్ల అవ్వదు ఏ విషయాన్ని, నేను ప్రతి ఒక్కటి నెగిటివ్గా తీసుకునేదాన్ని. ఎప్పుడైతే ఆ పీసీఓస్ తగ్గించుకోవడానికి నేను చేస్తా ఉన్నానో నా బాడీని నేను మార్చుకోగలిగాను, నా మైండ్ నేను కంట్రోల్లో చేసుకోగలిగాను. ప్రతి ఒక్క విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉండగలిగాను. ఎంత స్ట్రాంగ్ అంటే అది నా ప్రెగ్నెన్సీలో ఎంత యూజ్ అయిందంటే అంత యూజ్ అయింది. ఇంకా అట్లనే వచ్చాను, చెకప్ చేయించుకున్నాను. మేడం పీసీఓస్ తగ్గైనానా, ఇంకా జూలైలో వస్తావు కదా, ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము అని చెప్పి అన్నారు. నేను ఇంకా జూలైలో నా బర్త్డే ఉంది, గాడ్ని అడిగాను, దేవుడా నాకు గిఫ్ట్ ఇచ్చేసాయి, నేను బాగా చేసుకున్నాను కదా, నా బేబీని నాకు ఇచ్చేసాయి అని ప్రేయర్ చేసుకున్నా. ఆ ప్రేయర్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అయినా అసలు కన్ఫర్మ్ కాకముందరే ఇంకా అవుతుంది అని నేను అనుకున్న రోజు నుంచే నేను టాక్ టు బేబీ స్టార్ట్ చేశాను. అప్పుడు మా ఇంట్లో మా అన్న వాళ్ళ పాపకి బాగాలేకుండా వచ్చింది. మేము హాస్పిటల్కి వెళ్ళి తిరగాల్సి వచ్చింది. చాలా హెవీ జర్నీ చేస్తా ఉన్నాను. అప్పటి నుంచే చెప్తా ఉన్నా, నువ్వు అమ్మ పొట్టలో జాగ్రత్తగానే ఉండు, బయటకి రావద్దు, నేను చాలా కష్టపడి తీసుకున్నాను, చాలా ఇష్టపడి తీసుకున్నాను, దేవుడితో అడిగడిగి తీసుకున్నాను నిన్ను, నువ్వు రావద్దు, అట్లనే జాగ్రత్తగా హ్యాపీగా ఉండు అని చెప్పి అంటా ఉన్నా. చాలా ఎంత హెవీ జర్నీ అంటే బైక్లో తిరగతానే ఉన్నాం. ఇంకా ఆగస్టులో మేడం దగ్గరికి వచ్చాను. ఇంకా చూశాను, అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి నెల్లూరు రావాలి, ఇంత హెవీ జర్నీ చేస్తున్నానే 2nd monthలో అన్న టెన్షన్ ఉనింది. కానీ నేను నా బేబీకి చెప్పుకున్నా, నువ్వు ఏం కాదు, నీకు మనం హ్యాపీగా ఉంటాము, నువ్వు హ్యాపీగా ఉంటావు, మంచిగానే ఉంటావు, నువ్వు బయటకి ఎక్కడికి రావద్దు. అప్పటి నుంచే నా బిడ్డ నా మాట వినడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేడం దగ్గరకు వచ్చాను, చూపించుకున్నాను. మేడం చెప్పారు, టాక్ టు బేబీ బుక్ తీసుకోనానా, నువ్వు చదువు, అది నీకు చాలా హెల్ప్ అవుతుంది అని. ఇంకా సరే తీసుకుంటాను మేడం అని చెప్పి తీసుకున్నా. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఫుల్ వామిటింగ్స్, నా వల్ల అవ్వట్లేదు. ఆ ఎగ్జామ్స్కి నేను రాయాలి, వెళ్ళాలి, 4th floorకి వెళ్ళాలి. అడిగాను, నేను ఎక్కొచ్చా, మెట్లు ఎక్కొచ్చా అని మా అత్తమ్మని అడిగాను.
మేడంని అడిగి చెప్తానమ్మా అంటే ఎక్కొచ్చు, ఏం కాదు, నీ బేబీకి చెప్పుకో, నీ బేబీయే నీకు సపోర్ట్ చేస్తారు అని. సరే అట్లే అనుకొని నా బేబీకి చెప్పుకున్నాం, జాగ్రత్తగా వెళ్తాను, జాగ్రత్తగా వస్తాను, నీకేం ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు కూడా నాకు అంతే హెల్ప్ చెయ్యి. ఆ ఎగ్జామ్ టైంలో మాత్రం నాకు వామిటింగ్స్ అవ్వకుండా చెయ్యి నాన్న, ఆ తర్వాత మనం చూసుకుందాం, నువ్వు ఏం కాదు. కరెక్ట్ నేను ఎగ్జామ్ రాసేంత వరకు నాకైతే వామిటింగ్స్ అయ్యేవే కాదు. కరెక్ట్ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాను, ఇంకా మళ్ళీ స్టార్ట్. అప్పుడు మళ్ళీ మా అత్తమ్మే వచ్చి, నువ్వు టాక్ టు బేబీ కరెక్ట్ గా చేస్తే నీ బేబీ నీ మాట వింటారు, నీకు ఇవన్నీ కూడా తగ్గిచ్చేస్తది, నీకు ఏం ఇబ్బంది రాకుండా చూసుకుంటది అని చెప్పన్నారు. సరే మళ్ళీ చెప్పా, నాన్న నేను నా వల్ల అవ్వట్లేదు, నేను వామిటింగ్స్ నేను భరించలేకపోతున్నాను, నువ్వే నాకు హెల్ప్ చేయి, తగ్గించు అంటే కొంచెం కొంచెం తగ్గించుకుంటా వచ్చారు. ఇంకా అదే టైంలో మా హస్బెండ్ చెప్పాడు, నాన్న మమ్మీకి ఆ వామిటింగ్స్ అవుతుంటే మమ్మీ వాళ్ళు అవ్వట్లేదు, మమ్మీ చాలా వీక్ అయిపోతుంది, నీ గురించే భయపడుతుంది అని. ఇంకా మా హస్బెండ్ ఏ రోజైతే చెప్పారో ఆ పక్క రోజు నుంచి నాకు అసలు పూర్తిగా వామిటింగ్స్ అన్ని అవి ఆగిపోయినాయి. ఇంకా తర్వాత ఇంకా నేను వెళ్ళాను, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాను. నా పనులన్నీ నేనే చేసుకున్నాను. నార్మల్ డెలివరీ అవ్వాలి, ఇంకా ఇక్కడి నుంచి 37 వీక్స్ అప్పుడు పుట్టాలి కరెక్ట్ గా. 2.5 నుంచి 2.7 kgs లోనే నా బేబీ ఉండాలి, అప్పుడే నాకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుందని అన్ని అప్పుడు వాకింగ్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్లు చేసేదాన్ని, స్క్వాటింగ్ చేసేదాన్ని, డక్ వాక్ కూడా చేయడం నేర్చుకున్నాను నార్మల్ డెలివరీ కోసం. ఇవన్నీ చేశాను. ఇవన్నిట్లో నాకు హెల్ప్ చేసింది నా హస్బెండ్. ఇంకా ఇక్కడికి వచ్చి చెప్తే నేను ఫస్ట్ నా డాక్టర్ని ట్రస్ట్ చేశాను. నాకేమైనా అయితే మా డాక్టర్ చూసుకుంటారు, మా అండల్ మేడం చూసుకుంటారు, నాకేం ఇబ్బంది రాదు, నేను హ్యాపీగా చేసుకుంటే నేను అంతా నార్మల్ గా అయిపోతుంది అని. అసలు మళ్ళీ వచ్చాను, చెక్ చేసుకున్నాను, వెళ్ళాను, ఏం ఇబ్బంది లేదు. బీపీ అనేది ఫ్లక్చువేషన్ అవుతా ఉన్నింది, నువ్వు చెప్పుకో, నీ బీపీ కంట్రోల్లో పెట్టుకో అని మేడం నాతో చెప్పారు. అదే మళ్ళీ నేను నా బేబీతోనే చెప్పాను, నా బీపీ పెరుగుతుందంట నాన్న, బీపీ మనకు నార్మల్ గా ఉండాలి, బీపీ పెరగనీయొద్దు, కంట్రోల్లో పెట్టు. ఇంకా మళ్ళీ వచ్చాను చెకప్ చేయించుకోవడానికి. ఇంకా అసలు అప్పటి నుంచి నాకు బీపీ అనేది నార్మల్ గా కంట్రోల్లో ఉండేది, ఎప్పుడు అసలు పెరగడం అనేదే జరగలేదు. ఇంకా టిఫా స్కాన్ అప్పుడు బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉన్నారు, ఆ బ్రీచ్ లో కాదు సెఫాలిక్ లో ఉండాలి అని చెప్పారు మేడం. సరే నేను అట్లనే అప్పుడు కూడా బేబీతో చెప్పుకునేదాన్ని, నెక్స్ట్ సారి నేను స్కాన్కి వెళ్ళినప్పుడు నువ్వు సెఫాలిక్ లోనే ఉండాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉంటావు నీకే అని చెప్తే నెక్స్ట్ సెఫాలిక్కే వచ్చేసాడు నా బేబీ. నా మాట అంత చక్కగా వింటాడు. ఇంకా వాడికి చెప్పేదాన్ని నేను, మనం మంచి లీడర్స్ గా ఉండాలంటే ఫస్ట్ మంచి లిజనర్స్ గా ఉండాలి అని. ప్రతి ఒక్క మాట నువ్వు ఆలోచించి మాట్లాడాలి, ఖచ్చితంగా వినాలి అని. వాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇట్లనే వింటా ఉంటాడు. ఎలా వింటుంటాడు అసలు నేనే ఆశ్చర్యపోతుంటాను, ఇంత చక్కగా వింటాడా. మా మమ్మీ మాట్లాడినా, అత్తమ్మ మాట్లాడినా, హేమ మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా వాళ్ళే గుడ్ లిజర్. నాకు అదే ఇష్టం. నా దృష్టిలో లీడర్స్ అంటే ఫస్ట్ వినేవాళ్ళు. అలాగనే వింటాడు, అలాగనే ఉంటాడనే అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత 7th month నాకు ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ వచ్చేసింది, కాళ్ళ నుంచి నాకు చలి కొట్టేస్తా ఉంది. అప్పుడు కూడా నేను నా బేబీతోనే చెప్పుకున్నా, నువ్వే నాకు సపోర్ట్ చెయ్యి, ఫీవర్కి తట్టుకోలేకపోతున్నా, నువ్వే నాకు తగ్గించంటే ఇంకా వాడే అన్ని చేసుకున్నాడు. నా బాడీని వాడికి తగ్గట్టు మార్చుకున్నాడు వాడు. దాంట్లో నాకు అది హెల్ప్ అయింది ఎక్కడంటే ఆ పీసీఓస్ లో నేను చేసుకున్న ఎక్సర్సైజ్లు, ఆ డైట్, ఇంకా నా మైండ్ సెట్ అక్కడ మార్చుకున్నా నేను. తర్వాత టాక్ టు బేబీ బుక్, నేను ప్రెగ్నెన్సీలో చదివింది 2 బుక్స్, ఒకటి టాక్ టు బేబీ, ఇంకోటి అబ్దుల్ కలాం బుక్. నాకు అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం, అందుకని ఆ అబ్దుల్ కలాం బుక్కే చదివాను. ఇంకొకటి టాక్ టు బేబీ. అది చదవడం వల్ల ఫస్ట్ లోనే ఒకటి ఉంటది, తారా అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది. ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది తన బేబీతో, తను ఏ పని చేసినా మాట్లాడేది, తను వంట చేసినా మాట్లాడేది, ప్రతి ఒక్కటి చెప్పేది. అవును కదా, వాళ్ళే ఇలా చేసినప్పుడు మనం కూడా చేస్తే వింటారు కదా అని అట్లనే చేశాను. నేను వంట చేసేటప్పుడు స్మెల్స్ చూపించేదాన్ని, ఇది ఈ స్మెల్, ఇది ఇట్లా ఉంటది, ఇది ఈ స్మెల్ ఇలా ఉంటది అని చెప్పేదాన్ని.
ఆ తర్వాత వాళ్ళ డాడీ గురించి చెప్పేదాన్ని. మీ డాడీ చాలా కష్టపడి ఆడారు, మీ డాడీ చాలా కష్టపడి పైకి వచ్చాడు, మీ డాడీ మాట నువ్వు వినాలి, నువ్వు మీ డాడీని ఎప్పుడు అంటు పెట్టుకొని ఉండు అని చెప్పనేదాన్ని. వాడు అయితే పొట్టలో ఉన్నప్పుడు ఎట్లుండేవాడంటే వాళ్ళ డాడీ స్పర్శ తెలిస్తే చాలు కదులుతానే ఉండేవాడు, ఫుల్ హ్యాపీ కిక్స్ ఇచ్చేవాడు. ఎంత హ్యాపీ అంటే ఇంకా నాకు నైట్ కూడా నిద్ర పట్టేది కాదు, ఆయన అంత బాగా కదులుతూ ఉండేవాడు. వాళ్ళ డాడీ చేయి పెట్టి నాన్న నువ్వు బాగున్నావా, నేను డాడీని నీకు కథ చెప్తానని ఏదో చెప్తా ఉంటే ఆయన ఆ రోజు అసలు ఎంత కిక్స్ ఇచ్చాడంటే అంత కిక్స్ ఇచ్చాడు, హ్యాపీ కిక్స్. నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు. ఇంకా తర్వాత 8th month మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చాను. నాన్న 14th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి, 14th వరకు నువ్వు నాకు సపోర్ట్ చేయి, మనం వెళ్తాం, మెట్లు ఎక్కుతాం దిగుతాం, దానివల్ల మనకి హ్యాపీగా ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది, మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది అని చెప్పన్నా. ఇంకా సరే అట్టే వెళ్ళాను. 14th వరకు నువ్వు రాబాకు, నాకు పెయిన్స్ కూడా వద్దు. 14th ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో నేను ఎగ్జామ్ రాస్తా ఉంటే కదులుతా ఉండేవాడు. నాన్న నేను ఎగ్జామ్ రాస్తున్నా, నువ్వు కదులుతుంటే నాకు రాయి బుద్ధి అవ్వట్లేదు, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది, కొంతసేపు పడుకో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనే నిన్ను లేనానా అని చెప్తాను, నువ్వు లేయి అని చెప్పాను, అప్పుడు నువ్వు లేస్తూ అనేదాన్ని. సరే మమ్మీ అనుకునేవాడేమో, అట్టే నిద్రపోయేవాడు. అసలు నేను ఎగ్జామ్ రాసేంత సేపు గమ్మునుండేవాడు. అయిపోయిన తర్వాత లేనానా అంటే ఇంక అప్పుడు బాగా లేసి కదిలేవాడు. అయిపోయింది మమ్మీకి ఎగ్జామ్, ఇంకా మనం కదలొచ్చని బాగా కదలతా హ్యాపీగా ఉండేవాడు. ఇంకా 14th తర్వాత నేను ఏమన్నాను, నువ్వు ఇంత వెయిట్ లోనే ఉండాలి, 37 weeksకే నువ్వు బయటకు రావాలి, అప్పటి వరకు నువ్వు బయటకు రాకూడదు, 2.5 నుంచి 2.7 kgs మధ్యలోనే ఉండాలి అని చెప్పాను. నేను ఇదే అనుకున్నాను, అంతే 2.6 kg కరెక్ట్గా ఉన్నాడు. కరెక్ట్ 37 weeksకి పుట్టాడు. ఇంకా వాళ్ళ డాడీకి ఫ్రైడే అంటే చాలా ఇష్టం. నువ్వు నెక్స్ట్ ఫ్రైడే వచ్చేయాలి నాన్న, నీకు ఫస్ట్ నాతో అందరితో చెప్పేవాడు నెక్స్ట్ ఫ్రైడేకి డెలివరీ అయిపోద్ది, నీకు ఖచ్చితంగా డెలివరీ అయిపోద్దని. సరే ఆ రోజు థర్స్డే టెస్ట్కి వచ్చాను, ఏం లేవు, అంతా నార్మల్ గానే ఉంది. ఇంకా అసలు నేను కూడా అనుకోలేదు ఆ రోజు డెలివరీ అవుతుందని. ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాను, నేను వచ్చేదా, రేపు ఫ్రైడే కదా, నీకు డెలివరీ అయిపోతుంది ఖచ్చితంగా అంటే, నాకు అసలు ఏ పెయిన్స్ లేవు, ఎట్లా వస్తావు, ఏమైనా వస్తే నేను చెప్తాను, అప్పుడు నువ్వు జాయిన్ అయితే నీకు చెప్తాను, నువ్వు రా అని అన్నాను. నైట్ బేబీ మూమెంట్స్ తెలియలేదు. నైట్ వచ్చేసాను. నైట్ వచ్చి మేడం నాకు బేబీ మూమెంట్స్ తెలియటం లేదు, నాకు భయం వేస్తుంది అంటే మేడం సెలైన్ పెట్టారు. ఇప్పుడు తెలుస్తాయి చూడు, ఏం కాదు, నువ్వు రిలాక్స్ అయిపో, నీ బేబీతో మాట్లాడుతా ఉండు, రిలాక్స్ అయిపో, నీకు తెలుస్తాయి అన్నీ. సరే అని చెప్పి అట్టే అనుకుంటా ఉన్నా. చాలా మైండ్ రిలాక్స్ అయిపోయి తర్వాత అప్పుడు తెలిసాయి. ఇంకా స్కాన్ రాయిపించారు. ఇంకా మేడం జాయిన్ అయిపో పాప, ఎప్పుడు వచ్చేస్తుందో తెలీదు బేబీ, ఈ రోజైనా అయిపోవచ్చు, రేపైనా అయిపోవచ్చు అని. కరెక్ట్ అదే రోజు ఫ్రైడే. ఇంకా ఆ రోజు చెప్పాను, మీరు నీ బేబీ నీ మాట విన్నాడు, నువ్వు వచ్చే ఇంకా బయలుదేరు అని చెప్పన్నాను. కానీ సడన్ గా ఏమైందంటే బేబీ ముష్టి కూర్చునేసాడు ఉమ్మనీరులో. ఇంకా దానివల్ల సిజేరియన్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు కానీ నా బేబీ సేఫ్ గా ఉండాలి అని అనుకున్నాను. హ్యాపీగా తీసుకున్నాను, సిజేరియన్ అయినా సరే వెళ్ళాను. ఈ సిజేరియన్ దీనికి ముందు నేనేం చెప్పానంటే, నాన్న నార్మల్ డెలివరీ అవుతుంది కదా, నిన్ను నాకు ఇస్తారు, నువ్వు నాకు కిస్ చేయి నాన్న అని చెప్పాను. కానీ సిజేరియన్ అయింది. సిజేరియన్ అయిన తర్వాత రూమ్ లోకి వచ్చాను. వాడిని తీసుకొని వచ్చి ఇవ్వంగానే ఫస్ట్ వాడు నాకు కిస్ చేశాడు. అది నాకు ఇప్పటికీ గుర్తు. చిన్న చిన్న మాటలన్నీ కూడా వాడు ఇంత మంచిగా వింటున్నాడే, ఇంత మంచిగా నా టాక్ టు బేబీ ఇంత పనిచేసిందే అని. ఇంకొకటి కూడా చెప్పుకున్నా, ఏంటంటే వాళ్ళు పుట్టేటప్పుడే వాళ్ళ ఆహారం తీసుకొని వచ్చేసుకుంటారని నేను ఎక్కడో విన్నాను. నా ఫీడింగే నువ్వు తీసుకోవాలి, నీకు బయట పాలొద్దు, ఏ పాలొద్దు, ఫస్ట్ నాదే కావాలి నీకు అని. కరెక్ట్ నా ఫీడింగే తీసుకుంటాడు. ఇంకా వేరేది మొన్న వాడికి ఫార్ములా ఇచ్చాను, వాడు తాగుతాడేమో, వాడికి సరిపోవట్లేదేమో అని ఇస్తే వాడు అసలు మొత్తం ప్యూక్ చేసేసాడు, నాకొద్దు ఇది అని. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా, అరే నేను ప్రెగ్నెన్సీలో చెప్పాను కదా వీడికి, నాదే, నువ్వు నా ఫీడింగే తీసుకోవాలని, వాడు నాదే తీసుకుంటున్నాడు. ఇంకా డెలివరీ దగ్గరకు వస్తే అసలు నేను టెన్షనే పడలేదు. ఫస్ట్ నా మేడం ఉన్నారు, అందరు చూసుకుంటారు. ఇక్కడ హ్యాపీగా వెళ్ళాను, హ్యాపీగా చేసుకున్నాను, హ్యాపీగా వచ్చాను.
నాకు ఇంకా సిజేరియన్ అయిందనే బాధ కూడా ఏం లేదు. ఏమంటే నా బాడీ నా మాట వింటుంది. నా బాడీ నా బేబీకి సపోర్ట్ చేస్తుంది. నా బాడీ ఇవన్నీ నేను చేసిన ఎక్సర్సైజులు కానీ నేను చేసిన డైట్ వల్లే నా బాడీ నా మాట వింటుంది. నా బాడీని నేను ట్రస్ట్ చేయగలిగాను. నార్మల్ కావాలి అనేది అనుకొని అన్ని ప్రిపేర్ చేసి అందులో సడన్ గా అన్ని బానే ఉంది అని అనుకునేటప్పుడు ఎట్లా తీసుకున్నారు? నా బేబీ సేఫ్ గా రావాలి, ఏ ఇబ్బంది పడకూడదు. ఒకవేళ నార్మల్ అయ్యుంటే ఆ ముష్టి గాని తినేసి ఇంకా తను పేగేసుకో ఉన్నారు అన్నారు. నార్మల్ అయింటే అది ఇబ్బంది అయి ఉండేదేమో నా బేబీకి. సిజేరియన్ అవ్వడం వల్ల నా బేబీ హ్యాపీగా వచ్చాడు, ఎలాంటి ఇబ్బంది పడకుండా వచ్చాడు. మనం ఎంత ఇబ్బంది పడినా మనకి బాధ ఉండదు, కానీ ఆ బేబీని ఇబ్బంది పెట్టాలనుకోం కదా. కాకపోతే ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా ఒక్కొక్కసారి అంటారు కదా, ఇంకా నార్మల్ చేసుకొని ఉంటే బాగుండేది. వాళ్ళకి తెలియదు ఎందుకని ఆపరేషన్ అయింది అనేది తెలియదు. కొన్నిసార్లు అంటారు, ఇప్పుడు నార్మల్ ఆపరేషన్ అయిపోయింది కదా, ఇంకా మీరు ఎట్లా బేబీని చూసుకోవడం కష్టం, ఇటువంటిదంతా చెప్పినప్పుడు దాన్ని ఎట్లా ఇప్పుడు మన దగ్గర ఫ్యామిలీ వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా వచ్చి చూస్తారు, వాళ్ళు అట్లా చెప్తారు. ఒక్కొక్కసారి అట్లా ఏమైనా చెప్పారా? ఎట్లా తీసుకుండగలిగారు? అట్లా అన్నారు, కానీ అసలు నేను సిజేరియన్ థర్డ్ డేనే మెట్లు దిగి వచ్చి మీకు స్వీట్ ఇచ్చాను. అదేం లేదు, నేను సిజేరియన్ చేసుకున్నా అంటే నా బేబీకి సేఫ్ గా ఉండడానికి నేను చేసుకున్నా, పర్వాలేదు. నాకు సిజేరియన్ అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు, మీరు ఇలా అంతా అనబాకండి. నా బేబీ నా హ్యాండ్స్ లో చాలా సేఫ్ గా ఉన్నాడు, చాలు, మీరు ఇవన్నీ మాట్లాడొద్దని కూడా అనేసాను మేడం వాళ్ళతో. ఏదైతే ఏమి నా బేబీని హ్యాపీగా సేఫ్ గా తీసుకొని వచ్చుకున్నాను. సిజేరియన్ ఇంకా నాకు ఆ సిజేరియన్ స్కార్ చూస్తా ఉంటే నా బేబీ నాకు ఇచ్చిన గిఫ్ట్ కదా. ఒకవేళ నార్మల్ అయి ఉంటే ఆ స్కార్ ఉండేది కాదు. అది ఎప్పుడు చూసుకున్నా నా బేబీని ఇంత కష్టపడి తీసుకున్నాను, ఇంత ఇష్టంగా తీసుకున్నాడు, నాకు ఇచ్చాడు, ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ లో ఉంటాను. ఇంకా ఇక్కడ మీకు చాలా థ్యాంక్స్ మేడం, నన్ను చాలా బాగా గైడ్ చేశారు. ఎంత హెల్ప్ చేశారంటే నా మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్, అలాంటి నా నెగిటివ్ మైండ్ సెట్ నుంచి నన్ను ఒక పాజిటివ్ గా మార్చారు. ఏదొచ్చినా నేను అసలు తీసుకోలేను, అలాంటి ఒక మైండ్ సెట్ నుంచి ఏదొచ్చినా నన్ను స్ట్రాంగ్ గా చేశారు మీరు. మీ గైడెన్స్ లోనే నేను ఒక మంచి మదర్ గా నేను ఉండగలుగుతున్నాను మేడం. ఇప్పుడైనా సరే ప్రతి ఒక్క విషయంలో మీరే నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్ మేడం. నన్ను ఎంత మంచిగా మార్చారంటే చాలా స్ట్రాంగ్ గా అయ్యాను నేను. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో నేను హ్యాపీగా తీసుకోగలుగుతున్నాను. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దాన్ని నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను. ఇప్పటికి నా బేబీ పనులన్నీ నేనే చూసుకుంటాను, ఎవరికి ఇవ్వను వాడిని, నేనే చూసుకుంటాను. ప్రతి ఒక్కటి చూసుకొని ఇంకా ఆయన నిద్రపోయి ఆడుకునేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చి అప్పుడు చూసుకోండి అని చెప్పి చేసుకోగలిగాను. హస్బెండ్ సపోర్ట్ ప్రెగ్నెన్సీ రాకముందు నన్ను ఆయన అయితే ఏ రోజు అడగలేదు. నేను అసలు ఏం చేయకపోయినా నన్ను అడగలేదు, నేను ఏం చేసినా అడగలేదు. ఇంకా అసలు పీరియడ్స్ వచ్చి నేను ఫీల్ అవుతుంటే, ఎందుకు ఫీల్ అవుతావు, నీ బేబీ నీకు రావాల్సిన టైంలో నీకు వస్తారు, దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు, నువ్వేం ఫీల్ అవ్వకు, మంచి బేబీ ఇస్తారు నీకు అని చెప్పి ఆయనే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు. అట్లా చెప్పినప్పుడు ఎట్లా ఉండేది? నేనే కాదు అసలు ఇంత మంచిగా ఉంటారా, కాదు ఖచ్చితంగా అడుగుతారు కదా, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు కదా, ఎప్పుడు అడగలేదే నన్ను. ఆ సపోర్ట్ నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ రోజుకి ఇంత బాగుండగలిగాను అనిపిస్తుంది మేడం నాకైతే. ఇంకా ఈ డైట్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ నేను స్టార్ట్ చేస్తా ఉంటే ఆయనే నా దగ్గర చేయించేవాడు. స్క్వాటింగ్ చేయించాడు, అదే వాల్ చేయించేవాడు, అబ్డామినల్ ఎక్సర్సైజ్లు చేయించేవాడు. నేను ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకునే టైంలో, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు నువ్వు, చెయ్యి, ఈ రోజు చెయ్యి, ఒకవేళ లేదు నేను చేయలేదంటే ఆయనే ఫస్ట్ అలిగి వెళ్ళిపోయేవాడు. నువ్వు ఈరోజు చేయలేదు కదా, నేను మాట్లాడను నీతో అని ఇంకా అట్లా చేపించేవాడు. ఇంకా మా అత్తమ్మ అయితే నేను చెప్పలేను, ఆమె మనవడే, ఇంకా ఆమెకే ఇచ్చేసాను నేను వాడి బాధ్యత మొత్తం. నన్ను మీ దగ్గర ఉండడం వల్ల, మీ గైడెన్స్ వల్ల, మీ గైడెన్స్ వల్లే మేడం నన్నైతే ఒక్క రోజు
ఆ ఒక్క నిమిషం ఏ రోజు కూడా నన్ను అడగలేదు మేడం. నువ్వెందుకు ఇంకా కనలేదని అడగలేదు, నువ్వెందుకు చెయ్యట్లేదని అడగలేదు. ఆ రోజు మా అత్తమ్మ నాతో ఏమన్నారంటే, పాప అలా కాదు, నువ్వు చేస్తే నీ బాడీలోనే నీకు చేంజ్ తెలిసిపోద్ది. నువ్వు ఇన్ని రోజులు కరెక్ట్ గా చేయలేదు కదా, ఇప్పుడు కరెక్ట్ గా చెయ్యి, మేడం వెరీ గుడ్ అంటారు చూడు నిన్ను అని. నేను షాక్, ఏంటి వీళ్ళన్నా కూడా నన్ను అనలేదే వీళ్ళు అని. ఇంకా ఆ రోజు అనుకున్నా, మీ దగ్గర వెరీ గుడ్ అనిపించుకోవాలి ఖచ్చితంగా. వర్ష చూడు ఎంత బాగా చేసుకునిందో అని అనిపించుకోవాలని అనుకున్నాను. ఈ రోజు అలాగనే ఉన్నాను మేడం నేను కదా. ఆఫీస్ లో 3 years అయింది మేడం వర్క్ చేసి. నేను 3 years అయింది మ్యారేజ్ అయ్యి కూడా. ఆఫీస్లో అడిగారు ఇంకా పిల్లలు లేరు, ఎందుకని లేరు అని అడిగారు. అడిగిన తర్వాత నాకు నమ్మకం ఉంది, ఇస్తారు, దేవుడు ఎప్పుడు ఇవ్వాలస్తే అప్పుడు ఇస్తారు అని చెప్పాను. వర్షతో, ఈ అమ్మాయితో, నా మిస్సెస్తో కూడా నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. దేవుడు ఇచ్చేది ఇస్తా. నాకు ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఒకటి దేవుడి మీద, ఒకటి ఆండాల్ భాస్కర్ మేడం మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాకు బేబీ ఇస్తుంది, అది ఎప్పటికన్నా రావచ్చు, నాకు మంచి బేబీనే ఇస్తారు. అలా ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇబ్బంది పెట్టను. నువ్వు ఎక్సైల్ బాగా చేయి, నువ్వు డైట్ తీసుకో, నువ్వు మంచిగా నీకు తగ్గిపోతుంది పీసీఓడీస్. నేను దాని గురించి టెన్షన్ పడబాక, బాధపడబాక. ఇంకా ఒకరికి చెప్పేలాగే నువ్వు ఉండాలి, కానీ నువ్వు తెచ్చుకోకూడదు. నువ్వు తగ్గాలి, నువ్వు మంచిగా ఉండాలి. నేనే వస్తాను నీతో వాకింగ్కి, మన ఇద్దరం కలిసే వెళ్తాము, కలిసే మన ఇద్దరం చేస్తాము, మాట్లాడుకుంటాం మన ఇద్దరము అని చెప్పి చేశాం మేడం. చేసిన వెంటనే మనకు రిజల్ట్ వచ్చేసింది. మీ గైడ్నెస్ వల్ల ఇంకా బాగా అమ్మాయి ఒక మంచి బేబీని తీసుకుంది, ఒక బేబీ బాయ్ని. తర్వాత నేను చెప్పిన మాటలు, నైట్ నేను బాగా మాట్లాడేవాడిని, కథలు చెప్పేవాడిని, పొట్ట మీద చేయి పెట్టి మంచిగా మాట్లాడేవాడిని. నేను మాట్లాడితే బాగా ఆలకించేవాడు, బాగా కదిలేవాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఏడుస్తుంటే నేను మాట్లాడితే ఆపేస్తాడు. మంచిగా ఉంటాడు వాడు. నేను చెప్పిన మాటలు బాగా ఆలకిస్తాడు. నేను ఫ్రైడే రావాలని కోరుకున్నాను మేడం, నాకు ఇష్టం ఫ్రైడే అంటే. ఆ ఫ్రైడేనే నేను ఫస్ట్ నుంచి 1 month బిఫోర్ నుంచే, మమ్మీ వాడి ఫ్రైడేనే వస్తాడు, నాకు నమ్మకము, నాకు ఇష్టమైన రోజు అది, ఆ రోజే వస్తాడు చూడండి అని చెప్పి, డెలివరీ రేపు అనుకో, ఈ రోజు కూడా చెప్పాను, రేపు వస్తాడు ఖచ్చితంగా, నాకు నమ్మకము, నా బేబీ నా మాట వింటాడు, నేను మాట్లాడాను వాడితో అని చెప్తే, ఆ రోజే వాడికి ఫ్రైడే డెలివరీ అయ్యింది. నాకు చాలా హ్యాపీ మేడం. నేను సిస్టర్స్ కూడా ఇక్కడ నైట్ అమ్మాయి వచ్చినా కానీ వాళ్ళు నిద్ర మానుకొని మంచిగా హెల్ప్ చేశారు, ఉన్నారు వాళ్ళు, డాక్టర్స్ అయినా మేడం నర్సులు అయినా సరే. నేను చాలా హ్యాపీ మేడం నిజంగా. ఇక్కడ స్టాఫ్ గురించి చెప్పాలంటే, నేను అసలు చెకప్కి వస్తే మా మమ్మీ ఇంకా అక్కడ వదిలేసి, ఇంకా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, నీ పుట్టిల్లు వశమ్మా ఇది, నువ్వు ఇక్కడే ఉండు, హ్యాపీగా ఉండు అనేసేది. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్తే, అమ్మా ఇంకో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండుంటే బాగుండు మా, వాళ్ళంతా బాగా చూసుకున్నారు మా మనల్ని. అసలు నాది నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, ఎప్పుడైనా హెల్ప్ కావాలి రా అని అంటే ఏమనలేదు, హ్యాపీగా వచ్చారు. ఇంకా నాకైతే ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, ఆ సపోర్ట్ వల్లే నేను ఇంకా చేసుకోగలిగానేమో. నైట్ 2 o'clockకి లేపాలి, ఏం లేదు, ఏమనుకోలేదు, అక్క సరే అక్క హ్యాపీగా వచ్చారు, చూసుకున్నారు, బేబీని తీసుకొని వెళ్లే వాళ్ళు, వాళ్ళే నిద్రపోయించి వాడు ఆ బాబుని నిద్రపెట్టిన తర్వాత తీసుకొని వచ్చి నాకు ఇచ్చేవాడు. వాళ్ళే ఫీడింగ్ ఇప్పించుకొని వాళ్ళే తీసుకెళ్లే వాళ్ళు, హ్యాపీగా చూసుకునేవాళ్ళు. అరుణ మేడం అయితే ఇంకా నా డెలివరీ దగ్గరకు వచ్చేసినప్పుడు నా హ్యాండ్ పట్టుకుని, వర్ష నువ్వు చేసుకోగలుగుతావు, నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు ఖచ్చితంగా చేసుకుంటావు, నీకేం లేదు నాన్న, డెలివరీ అయ్యి నేను రూమ్కి వచ్చేంత వరకు ఇట్లానే హ్యాండ్ పట్టుకొని బాగా చేసుకున్నావు వర్ష అని చెప్పి అని వెళ్ళారు. ప్రమిళ మేడం గాని, పావని మేడం గాని, అందరికి, ఇంకా సిస్టర్స్ కి గాని, శాంతి ఆంటీకి కానీ. మేడం ఇంకోటి చెప్పాలి మేడం, అసలు నేను కళ్ళు మూసుకోలేను మేడం, నా వల్ల అవ్వదు. నాకు అస్సలు కళ్ళు మూసుకుంటే థాట్స్ రన్ అయిపోతా ఉంటాయి, ఒక్క నిమిషం నా బ్రెయిన్ ఖాళీ ఉంచను. నేను అట్లా చూస్తా ఉన్నానంటే ఏదో ఒక థాట్ రన్ అయిపోతా ఉంటది. అలాంటిది నేను మెడిటేషన్ లో కూర్చోలేను. మెడిటేషన్కి వెళ్ళా ఫస్ట్ సారి, నువ్వు చేసుకోగలుగుతావు, నువ్వు ఎందుకు చేయలేవు, మెడిటేషన్ చేయగలుగుతావు అని చెప్పి మేడం అన్నారు, మెడిటేషన్ మేడం. సరే అని ఇంకా ఆ రోజు మెడిటేషన్ లో కూర్చున్నా. నేనే షాక్, నేనా ఇంతసేపా ప్రశాంతంగా, నా ఏం ఆలోచించకుండా
ఇంత హ్యాపీగా మెడిటేషన్ చేయగలిగానా అని. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకు. నేను చేసుకోగలిగాను మెడిటేషన్. అసలు నా వల్ల అవ్వదు, నేను అసలు కళ్ళు మూసుకోలేను. ఒక్క నిద్రపోయేటప్పుడు ఒక్కటే నేను కళ్ళు మూసుకొని నిద్రపోతా, మిగతా ఏ టైంలో కూడా నేను అసలు కళ్ళు మూయను. నాకు భయం, డార్క్ అంటే అంత భయం నాకు. కానీ నేను చేసుకోగలిగా. మెడిటేషన్ కూడా నేను హ్యాపీగా నేర్చేసుకున్నాను. ఇంకా మెడిటేషన్ చేసేటప్పుడు ఇంకా నా బేబీ భలే కిక్కిచ్చేవాడు, భలే హ్యాపీగా ఉండేవాడు. ప్రశాంతంగా ఉంటాను కదా, హ్యాపీగా తిరుగుతా, భలే ఫీల్ అయ్యేదాన్ని వాడి మూమెంట్స్ అన్నీ నేను. ఇది మేడం నా PCOS to C-section నా జర్నీ, హ్యాపీ జర్నీ. ఏం ఇబ్బంది లేకుండా నేను చెప్పా, నా బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పాను, అట్లనే చేశాడు. నేను చెప్పిన ప్రతి ఒక్క చిన్న మాట విన్నాడు. అసలు ఆ కిస్ ఇచ్చేది కూడా ఎంత బాగా ఇచ్చాడంటే, అందరు ఎక్కువ ఉన్నారు, ఎవ్వరికి ఆయన అసలు హ్యాండ్ కూడా ఇవ్వలేదంట. నేను రూమ్ లోకి వెళ్ళాను, నన్ను తీసుకొని వచ్చి పడుకోబెట్టారు, బేబీని ఇట్లా పడుకోబెట్టారు, అంతే వెంటనే నాకు ఇట్లా కిస్ పెడతా ఉన్నాడు. అరే ఇంత చిన్న మాట కూడా విన్నాడే నాది. ఆ టాక్ టు బేబీ వల్లే ఇదంతా సాధ్యమైంది నాకు. ఇప్పుడు కూడా నైట్ ఏడుస్తా ఉంటే, నాన్న నువ్వు ఆకలేసినప్పుడే వేడు, మిగతా టైంలో హ్యాపీగా ఆడుకో, ఇంకా ఏడవద్దు అంటే కరెక్ట్ ఆయనకు ఆకలేసినప్పుడు లేస్తాడు, ఏడుస్తాడు, ఇంకా ఫీడింగ్ తీసుకుంటాడు, ఇంకా నార్మల్ అయిపోతాడు. ఏం ఇబ్బంది పెట్టాడు అసలు నా బేబీ. అంత మంచి బేబీని నేను తీసుకోగలిగాను మేడం. అది మీ వల్లే సాధ్యమైంది నాకు, మీ గైడెన్స్ వల్లే నాకు సాధ్యమైంది ఇదంతా. హోల్ హార్టెడ్ గా ఇక్కడున్న స్టాఫ్ గాని మీకు గాని ప్రతి ఒక్కరికి హోల్ హార్టెడ్ థ్యాంక్స్ మేడం. నిజంగా అంత మంచి బేబీ నేను ఇక్కడికి వచ్చినుంటే, ఇక్కడ రాకపోయినుంటే నేను తీసుకో ఉండేదాన్ని కాదేమో. ఇంత మంచి గైడెన్స్ ఇక్కడ నాకు దొరికినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను మేడం. ఎప్పటికీ లైఫ్ లాంగ్ లో నా గ్రాటిట్యూడ్ మీకు నేను అట్టే రుణపడిపోయి ఉన్నాను మేడం. నేను ఏంటంటే అమ్మాయి నెగిటివ్ థాట్స్, ఈ నెగిటివ్ ఫీలింగ్ ఏ చెప్పినా నెగిటివ్ గా ఉండేది. పెళ్లి అయిన తర్వాత కూడా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నెగిటివ్ థాట్స్ అన్ని పోయి పాజిటివ్ నే మైండ్ లో రన్ అవుతా, పాజిటివ్ థింకింగే చేస్తా. ఇక హాస్పిటల్లో చూపించుకున్నప్పటి నుంచి గైడెన్స్ వల్లేనే అది సాధ్యమైన. అమ్మాయి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఏదైనా రిలాక్స్ గా తీసుకోవటం గానీ, కూల్ గా తీసుకోవటం గానీ, అవన్నీ గ్రాప్ చేయటం గానీ అంతా నార్మల్ అయిపోయింది. అసలు ప్రేయర్ చేసుకున్నాం, మేము ప్రేయర్ చేసుకుంటాం మేడం, దేవుడు దండం పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకోదు. అలాంటిది ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ గా ఉంటది. చాలా బాగా అయిపోయింది, కంప్లీట్ చేంజ్ అయిపోయింది. హ్యాపీ, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కొంత మార్పు ఖచ్చితంగా ఒక్కొక్క లెవెల్ వచ్చేదానికి యువర్ షేరింగ్ ఇస్ రియలీ హెల్ప్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ మీ బాబుతో హెల్దీగా, హ్యాపీగా, మంచి ప్రాస్పరిటీతో బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ.